ఏపీలో అరెస్టుల పర్వం అయితే స్టార్ట్ అయింది. ఒక్కొక్కరిని వేసేస్తున్నారు లోపల. ఏంటి ఈ అరెస్టుల పైన జగన్ గారు ఎలాంటి స్పందన లేదు, ఆయన అసలేం మాట్లాడట్లేదు. అంటే ఎందుకు స్పందిస్తారండి? ఇప్పుడు ఇలాంటి టైంలో ఏమైనా స్పందిస్తే మన దగ్గర పొజిషన్ పవర్ లేనప్పుడు మనం స్పందించకూడదు. ఎందుకంటే తీగ అటు ఇటు తిరిగి మన పైకి చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. అందుకని స్పందించడు ఆయన స్పందించలేదు. బట్ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం గవర్నమెంట్లో లేనప్పుడు వీళ్ళు కూడా అరెస్ట్ చేశారు. బట్ అక్కడ ఉన్న లీడర్స్ స్పందించారనమాట, మాట్లాడినారు. మీడియా ముందుకు వచ్చి ఎందుకు చేస్తున్నారు మీరు, కారణాలు ఏంటని అడిగారు. బట్ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ నుంచి ఎవరు కానీ బయటకు వచ్చి మాట్లాడలేదు. అదే ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే నిన్న సజ్జల లోపలికి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాడు కాబట్టి అందుకని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. సో అంటే పెద్ద తలకాయ ఉంటే తప్ప జగన్ వచ్చి మాట్లాడడానికి లేదు అక్కడ. మన నందిగాం సురేష్ అప్పుడు కూడా ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు, కోర్టుకు వెళ్ళి కలిసి వచ్చి, అదే జైలుకి వెళ్ళి కోర్టుకు వెళ్ళి కలిసి వచ్చి. అంటే ఒక లీడింగ్ ఎంపీనో ఒక ఎమ్మెల్యేనో పొజిషన్ లో ఉన్నవాడికి ఏమైనా ప్రాబ్లం వస్తే అంత ముందు పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఆయన వెళ్తాడు, స్పందిస్తాడు. ఇట్లా బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి అలాంటి సామాన్య కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు అధికారులు చెప్పుకుంటారు, నానా నువ్వు మాట్లాడు, నీ నోరు పెద్దదని చెప్పి. నీ నోరు పెద్దది కదా అని చెప్పి నువ్వు నోట్లో మట్టి కొట్టుకున్నట్టు మాట్లాడకూడదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంకా అలాంటి వాడిని జగన్ మాత్రం ఏం కాపాడతాడండి? ఇప్పుడు ఎందుకంటే జగన్ చేసినవి తను వాష్ చేసుకోవడానికి కేసులన్నీ 5 ఏళ్ళు సరిపోయింది. ఇప్పుడు ఇంకా వచ్చి కార్యకర్తలను కూడా కాపాడాలంటే అతని వల్ల కాదు. ఆయన తెలిసిందల్లా ఏంటంటే తను నమ్ముకున్న వాళ్ళకి డబ్బులు వేయడం, కార్యకర్తలు కాపాడడం లీడర్స్ పని కాదు అంటున్నారు. ఈ కార్యకర్తలు వర్క్ చేసిన లీడర్స్ కోసమే కదా. లీడర్స్ ఇప్పుడు ఎంతో కొంత చెప్పడం వల్ల కార్యకర్తలు ముందుకెళ్తారు. కానీ నేను కార్యకర్తను అయితే నేను లీడ్ తీసుకుని ఎందుకు వెళ్తాను బ్రో? ఎవరో సపోర్ట్ లేకపోతే వెళ్ళను కదా. మీకు 10 రూపాయలు ఇచ్చి ఒక విషయం చెప్పమన్నారు, మీరు అది చెప్పకుండా దానికి ఇంకా జీడిపప్పు అన్ని, ఇప్పుడు ఉప్మాలు తినాలి, దానిలో జీడిపప్పు వేరుశెనగపప్పు ఇవన్నీ వేస్తే ఇంకా అంత ఉప్మా అవుద్ది, వేరేదేదో అవుద్ది అంటారు కదా. మన ఆయన పేరెంట్ సాగంటి గారు ఎవరు, ఆయన అంటారు ఉప్మా తినాలి, దానిలో కూరగాయలు వేసి అన్ని చేసి అది ఇంకా ఉప్మా ఎందుకు అవుద్ది, ఉప్మా అంటే రవ్వతో చేసుకునేది హెల్దీగా తినాలి, ఉత్త రవ్వతో ఉప్పు కారం వేసుకుని ఏదైతే ఐటమ్స్ చేస్తారో. అంతేగాని జీడిపప్పు ఇవన్నీ వేస్తే ఇప్పుడు మీరు తిట్టమన్నారు, ఎట్లాగా మీరు అసమర్థులను తిట్టాలి, మీరు చేతకాని వాళ్ళని తిట్టాలి, అంతవరకు ఫైన్. అమ్మలక్కలను తిట్టి, ఇంట్లో కూతురులని, భార్యలని, తల్లులని తిట్టి అసలు అంత అవసరమా? నీకు డబ్బులు ఇచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినంత వరకు తిట్టు, అది నీ ప్రొఫెషన్. తిట్టడం కూడా నువ్వు అది ఎంచుకున్నావు. సో ఆ తప్పుడు మార్గంలో మళ్ళీ తప్పుడు మాట్లాడండి. సో ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళకి సపోర్ట్ ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. రెడ్ బుక్ మొత్తం తీస్తే ఈవెన్ కార్యకర్తలే కాకుండా పెద్ద పెద్ద అధికారులు కూడా వస్తారు బయటికి. అదే జగన్ కి ఎవరైతే సపోర్టెడ్ గా నిలిచిన అధికారులు ఉన్నారో, వీళ్ళని ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఇంకా చాలా మంచోళ్ళు కాబట్టి దాదాపు 4 నెలలైనా ఎక్కువ పెద్దగా యాక్షన్ ఎవరి మీద తీసుకోలేదు. వన్స్ మొదలు పెడితే ఇప్పుడు ఒక్కొక్కరిని వేస్తున్నారు. అంటే ఇప్పుడు మొదలైందంటావా? అదే ఒక్కొక్కరిని వేస్తున్నారు. సో ఆ విధంగా ఏంటంటే నెక్స్ట్ మొత్తం రెడ్ బుక్ అంతా కంప్లీట్ అయ్యేసరికి దగ్గర ఇంకో 2 సంవత్సరాలు పట్టొచ్చు. సో ఎందుకంటే కక్షపూరిత రాజకీయాలు అయితే వీళ్ళు చేయట్లా. టైం పక్కగా వాళ్ళ మీద ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడే తీసుకుని ఏదైతే ఎక్కడ క్లోజ్ చేయాలో అక్కడే క్లోజ్ చేస్తున్నారు. అదేదో వాంటెడ్ గా వీళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని లోపల పెట్టాలనే టైప్ లో చేయట్లా. ఎవరెవరైతే కార్నర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ లో ఉంటారు, వరుసగా పెట్టి వాళ్ళు మొత్తం ఈవెన్ జగన్ దాకా వెళ్తుంది. అది జగన్ కూడా మూసేయాలంటే మూసేయచ్చు, ప్రభుత్వాన్ని మోసం పని. బట్ ఆయన అలా చేయట్లా. చంద్రబాబు గారు ఎందుకంటే ఎప్పుడు కూడా కక్షపూరిత రాజకీయాలు చేయరు. కొంచెం లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం ఉంటుందేమో కానీ చంద్రబాబు గారికి అంత ఆవేశం ఉండదు. ఆయన ఆలోచనతో వెళ్ళే మనిషి. కానీ వెళ్తారేమో అనిపిస్తుంది మరి. అదే వెళ్ళేవాడైతే ఇప్పుడు దాకా ఉండేది కాదండి. జగన్ అన్నిసార్లు బయటకు రావక్కర్లేదు, అన్నిసార్లు మీటింగ్లు పెట్టక్కర్లేదు, అంత స్వేచ్ఛ ఇచ్చారు తనకి, ఏదో సెక్యూరిటీ కూడా కల్పించారు మళ్ళీ. సో మరి అదే టైంలో లాస్ట్ టైం చంద్రబాబు గారు అపోజిషన్ లో వచ్చినప్పుడు తను సెక్యూరిటీ కల్పించలేదు, ఆయనకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటి దాన్ని ఏమంటారు, ఒక మడతకాజా రాజకీయాలు అయితే ఆయన చేయడండి. అది అంత మంచి చెప్పడానికి ఏం లేదు. అంటే ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా స్కామ్ కేసులో పెట్టేశారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి ఏమన్నా లాస్ట్ ఉన్న జగన్ ఇప్పుడు స్కామ్ కేసు అంటే గుర్తొచ్చింది. అందులో వెళ్ళాడు, 50 రోజులు జైల్లో పెట్టారు ఆయన, 53 రోజులు. అయితే తర్వాత ఎలా వచ్చాడు? నీట్ గా కడిగిన ముత్యంలా బయటకు వచ్చాడు. తప్పు చేస్తుంటే ఈ పార్టీ కూడా జైల్లోనే ఉన్నాడు కదా ఆయన. తప్పు చేయలేదు కాబట్టి బయటకు వచ్చాడు. ఈయన 16 నెలలు ఉన్నాడు.
ఆల్రెడీ 32 కేసులు ఉన్నాయి. 95,000 కోట్ల స్కామ్ దాంట్లో ఉన్నాడు. ఈయన కేసులన్నీ ఓపెన్ గా ఉన్నాయి. చంద్రబాబు గారి మీద ఏదో పెట్టాలని చెప్పి ఇంకెక్కడ దొరకనంటే ఏదో ఎక్కడదో స్కిల్ డెవలప్మెంట్ ఎత్తుక్కొచ్చి ఇంకేం పెడతానికి లేదు కదా. ఇప్పుడు ఆయన తెలివిగలడండి, ఎక్కడ ఎలా రాజకీయం చేయాలని తెలుసు ఆయనకి. ఇట్లాంటి అరెస్ట్ చేయించుకోవడాలు, ఇప్పుడు జగన్ గారి నాన్నగారు అయిన రాజశేఖర రెడ్డి గారితో కూడా చంద్రబాబు గారికి ఇట్లాంటి ప్రాబ్లం రాలేదని ఎప్పుడో చెప్పారు. రాజశేఖర రెడ్డి నా స్నేహితుడు, మేము రాజకీయాలుగా అసెంబ్లీలో మాట్లాడుకునే వాళ్ళు పాయింట్ టు పాయింట్, ఏనాడు ఇట్లాంటి చెత్త రాజకీయాలు మేము చేసుకోలేదు, మరి జగన్ మరి ఏం చూసుకుని ఇట్లాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నాడని కూడా చంద్రబాబు గారు చెప్పారు. సో మనం అంత ముందు కూడా మీకు అనుభవం ఉంటే కనుక రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆర్గానిక్ ఉండేది రాజకీయం అనేది. ఇది ఇనార్గానిక్ రాజకీయం చేసాడు అన్నమాట ఈయన వచ్చి. సో ఫైనల్ గా మనం ఇంకా మోస్తున్నారు ఆ రాజన్న అభిమానులే. అసలు అనవసరం, ఏదో ఇంకా డబ్బులు ఇచ్చి వాళ్ళందరూ మేపుతున్నాడు కానీ అతను మోయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. నిజంగా రాజన్న అభిమానులు, నికార్సైన రాజన్న అభిమానులు ఉంటే షర్మిల గారు వెనక్కి వెళ్ళిపోవడం బెటర్. సో ఫైనల్ గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు జరుగుతున్న అరెస్టుల పర్వంలో జగన్ గారు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఏమన్నా కంట్రోల్ చేయడానికి ఏమన్నా లేదు, వెళ్ళి పరామర్శించడం తప్ప అతను చేసేది ఏం లేదు. కనీసం అదన్నా జరుగుతుంది. అదే ఎవరైతే అరెస్ట్ అవుతారో ఆయన దగ్గర రీచ్ అయితే వెళ్ళి పరామర్శించి, ఆల్రెడీ మన సోషల్ మీడియాకి కూడా యాక్టివ్గా ఉండమని చెప్పాడు ఆయన. ఏది జరిగినా కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి. అంత భయం ఎందుకు? నువ్వు లాయల్ గా, ఇప్పుడు అపోజిషన్ లో లాస్ట్ టైం చంద్రబాబు గారు ఎంత లాయల్ గా ఉన్నారో అంత లాయల్ గా ఉండు. అందరికి నీకు స్వేచ్ఛ ఉంది. నీలాగా ఆయన కట్టేసే మనిషి కాదు కదా. నువ్వు ఎవరైనా కష్టాలు తీర్చాలనుకుంటే వెళ్ళి తీర్చు, నిన్ను ఎవడ ఆపడు. నీ సింపతి నువ్వు కొట్టుకో, ఎవడ ఆపడు నిన్ను. నువ్వేం చేసావు లాస్ట్ టైం వాళ్ళని ఆపేసావు. ఇప్పుడు నీకు మాట్లాడే హక్కు లేదు, ఎందుకంటే నువ్వు మునిగిపోతావు కాబట్టి. అవతల లాగుదామని నువ్వు వెళ్ళావు అనుకో, వాడు నిన్ను కూడా లాగేసి నిన్ను కూడా ముంచేస్తాడు. సో అది వాళ్ళు నోరెప్పిపోవడం బెటర్, ఈయన కూడా నోరెప్పిపోవడం బెటర్.